హలో మావా, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకీ బ్లాగ్స్. వీడియోలో ఏంటంటే నేను మీకు యూకేలో ఉన్న మాస్టర్స్ రియాలిటీని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాస్టర్స్కి రావచ్చా లేదా అని చెప్పని చాలామంది నన్ను చాలా రకాలుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్స్ అన్ని నేను మీకు ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను ఈరోజు. ఓకేనా? అసలు నేను యూకే రాకముందు నా మైండ్లో అయితే బోల్డ్ అండ్ థాట్స్ ఉండే. ఏంటి, నేను యూకే వెళ్ళాలా, యూఎస్ వెళ్ళాలా, లేకపోతే జర్మనీ వెళ్ళాలా అని చెప్పని బోల్డ్ అండ్ థాట్స్ ఉండేమో. అవన్నీ అంటే నేను ఎప్పుడూ ఒక స్టేజ్లో ఏంటంటే ఒక దగ్గర స్థిరంగా ఉండేవాడిని కాదు. ఒక్కోసారి యూకే వెళ్తా అనేవాడిని, ఒకసారి యూఎస్ వెళ్తా అనేవాడిని. ఇంకా నాకు గుర్తొచ్చినప్పుడల్లా మా నాన్నకు ఫోన్ చేసి, నాన్న నేను యూకే వెళ్తా, నాన్న నేను యూఎస్ వెళ్తా, లేదు నాన్న నేను జర్మనీ వెళ్తా, అక్కడైతే ఎడ్యుకేషన్ ఫ్రీ అంట అని చెప్పని మా నాన్నకు చెప్తూ ఉండేవాడిని. మా నాన్న ఫస్ట్ నువ్వు ఒకటి డిసైడ్ గారా, ఫస్ట్ అయితే యూఎస్ఏ పోదాం అనుకున్నాము. ఇంకా అలా యూఎస్ కోసం అప్పట్లో ఐఎల్స్ కూడా రాశాను నేను. దాని తర్వాత జిఆర్ఈ కూడా రాద్దాం అనుకున్నా. ఇంకేమో అయ్యే పనుల్లో అనిపించలేదు. మళ్ళీ ఆ వీసా రిజెక్షన్స్ అవన్నీ చూసి మళ్ళీ మనకు కానీ వీసా రిజెక్ట్ అయితే డబ్బులన్నీ బొక్క, వద్దులే అనుకొని యూకే ఫిక్స్ అయ్యా. నాకు రిజెక్షన్ వద్దు, వీసా కావాలి, నేను ఎక్కడికైనా వెళ్ళి నేను నన్ను నమ్ముకొని నేను డబ్బులు సంపాదించుకోగలను అని చెప్పని నేను అనుకున్నాము. నేను అనుకుని ఇంకా యూకే ఫిక్స్ అయ్యా. యూకేనే వద్దాం, ఏదో ఒకటి చేద్దాం, యూకేలో డబ్బులు అయితే మనం సంపాదిద్దాం, ఏ పని అయినా చేసి మనం మనీ అయితే సంపాదిద్దాం అని చెప్పని నేను అనుకోని ఇంకా యూకే వర్సెస్ యూఎస్ కంపేర్ చేసుకుంటే యూఎస్కే వెయిటేజ్ ఎక్కువ. ఎందుకంటే రెండిట్లో వరల్డ్ క్లాస్ టాప్ యూనివర్సిటీస్. యూనివర్సిటీ ఫీజు వచ్చేసి యూకేలో అయితే 10 to 15 lakhs యావరేజ్. మనం యావరేజ్గా చూసుకుంటే 10 to 15 lakhsలో మనకి యూకేలో మాస్టర్స్ అయిపోద్ది. ఇప్పుడు నేను చదివే యూనివర్సిటీ ఏంటంటే నా మాస్టర్స్ ఫీజు వచ్చేసి దగ్గర 11 lakhs అయింది అంతే, అంతకుమించి ఎక్కువ అవ్వలేదు. 11 lakhsలో నా మాస్టర్స్ అనేది అయిపోద్ది. నాది 18 months కోర్స్ నాది. నేను ఏ కోర్స్ తీసుకున్నానో కూడా తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే మనం యూఎస్లో మాస్టర్స్ చేయాలి అని చెప్పంటే దగ్గరగా 30 నుంచి 40 lakhs అయితే మనం కట్టాల్సి ఉంటుంది మామ. అది మీకు తెలుసు కదా. యావరేజ్గా 30 to 40 lakhs అయితే మినిమం మనం పే చేయాలి అక్కడ యూఎస్లో. ఇంకా ఆన్ అండ్ యావరేజ్ నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. యూకే యూఎస్ వెళ్దాం, యూకే వెళ్దాం, యూఎస్ వెళ్దాం అని చెప్పి చాలా డైలమాలో ఉండే అనమాట. ఇంకా యూఎస్ అయితే మళ్ళీ అక్కడ గన్ కల్చర్ ఉంటుంది. యూకేనే ఫిక్స్ అయ్యా. యూకేనే ఎంతో కొంత సేఫెస్ట్ అని చెప్పని, మంచి స్టేట్ చూసుకుంటే అక్కడ మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పని యూకే ఫిక్స్ అయ్యా అనమాట. ఇంకా యూకేలో ఆన్ అండ్ యావరేజ్ కోర్స్ డ్యూరేషన్ చూసుకుంటే మీకు 1 year నుంచి 2 years వరకు కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. దాని తర్వాత పిఎస్డబ్ల్యూ అని చెప్పని, పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని చెప్పని, మీకు కోర్స్ అయిపోయిన తర్వాత మీకు 2 years మీరు ఇక్కడ స్టే బ్యాక్, ఇక్కడ ఉండి మీరు వర్క్ చేసుకోవచ్చు. ఆ 2 yearsలో మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ తెచ్చుకోవడానికి కూడా అది ఉపయోగించుకోవచ్చు అనమాట. కానీ మాక్సిమం చాలా మంది ఉండరు, వెళ్ళిపోతారు. ఆ పిఎస్డబ్ల్యూ వేసుకున్న తర్వాత కూడా ఎందుకు టైం వేస్ట్, ఇప్పుడు రెంట్ అవన్నీ ఇక్కడ నేను పే చేసుకోవాలి, ఒకవేళ నాకు జాబ్ రాకపోతే ఎన్నాళ్ళని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ సరైన జాబ్ ఆపర్చునిటీస్ లేవు, సరైన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది ఒకటి స్ట్రాంగ్గా లేదు, లేదా టెక్ సెక్టర్ అన్న స్ట్రాంగ్గా ఉందంటే అది కూడా ఇక్కడ యూకేలో టెక్ సెక్టర్ అనేది కూడా స్ట్రాంగ్గా లేదు. ఫస్ట్ ఇంక ఈ 2 విధాలుగా ఆలోచించి చాలా మంది స్టూడెంట్స్ పిఎస్డబ్ల్యూలో ఉంటే ఇంకా రూమ్ రెంట్ బిల్స్ అవన్నీ 2 years కూడా ఉండి నేను ఎక్కువ కట్టాలి, నేను ముందే ఇండియా వెళ్ళిపోతే బాగుండు అని చెప్పని వెళ్ళిపోతారు. మీరు యూకే రావచ్చు మామ. యూకే ఎప్పుడు రావచ్చు అంటే ఇక్కడ యూకేలో ఫైనాన్స్ సెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ ఫైనాన్స్ సెక్టర్లో కానీ నువ్వు ఉండాలి, నువ్వు చేయాలి. ఒక మంచి టాప్ యూనివర్సిటీ లండన్ బిజినెస్ స్కూల్ ఉంది మామ, అందులో నువ్వు ఫైనాన్స్ చేయొచ్చు. ఫైనాన్స్ మీద ఎంబీఏ విత్ ఫైనాన్స్ ఏదో ఒక డిగ్రీ చేసుకున్నావు అనుకో, నీకు మంచి ఆపర్చునిటీస్ బయట ఉన్నాయి. మిగిలింది ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే, అన్న నేను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేస్తాను, మాస్టర్స్ అందులో చేస్తానని చెప్పంటే ఇక్కడ ఏం లేదురా అన్న, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే లేదు. నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరగట్లేదు, టెక్ సెక్టర్ అనేది స్ట్రాంగ్గా లేదు. ఇంకా సర్వీసెస్ ఉంటాయి, ఇక సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్వీసెస్ మీద డిపెండ్ అయ్యి నువ్వు హైరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి అనుకుంటున్నావు. రెసెషన్ అందుకే కదా మరి వచ్చేది. అండ్ ఇంకా యూనివర్సిటీ ఫీజు విషయంకి వచ్చేసి ఏంటంటే, కొన్ని యూనివర్సిటీస్ యూకేలో కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే, నువ్వు ఇండియాలో ఉన్నప్పుడే నీ దగ్గర ఉన్న మనీ మొత్తం పే చేయించేసుకుంటాయి. అంటే ఇక్కడికి వచ్చాక కూడా నువ్వు తర్వాత పే చేయొచ్చు. కొన్ని యూనివర్సిటీస్ అలా యాక్సెప్ట్ చేస్తాయి. నా యూనివర్సిటీ అయితే నేను ఇండియాలో ఉన్నప్పుడే పే చేస్తాను మొత్తం. నాది ఎడ్యుకేషన్ లోన్ కదా, నేను హెచ్డిఎఫ్సి క్రెడిట్ అలా లోన్ తీసుకున్నాను. 25 lakhs లోన్ తీసుకొని ఇండియాలో ఉన్నప్పుడే పే చేసుకొని వచ్చేసాను. నేను పే చేసుకొని వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే, నీకు వీసా వ్యాలిడిటీ అంటావా? వీసా వ్యాలిడిటీ డిపెండ్స్ ఆన్ యువర్ కోర్స్ మావా. కొంతమంది కోర్స్ ఏంటంటే నీకు దగ్గర 2 years ఉంటుంది, కొంతమంది కోర్స్ వచ్చేసి 18 months 14 months అలా ఉంటుంది.
ఇంకా అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ అని నీకు సమ్మర్ హాలిడేస్ కూడా వస్తాయి అదే టైంలో. సెమ్ ఎంత ఉంటుంది, సెమ్ అయితే నీకు సెమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 or 3 months అంతే, అంతకుమించి ఎక్కువ డ్యూరేషన్ ఉండదు. ఏ సెమ్ అయినా సరే నీకు సబ్జెక్ట్స్ ఉంటాయి, బోల్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంకా యూనివర్సిటీ టైం టేబుల్ అంటావా, నీకు ఒక్కోసారి వీక్కి 3 days ఉండొచ్చు, ఒక్కోసారి వీక్కి 2 days ఉండొచ్చు. అటెండెన్స్ అనేది మ్యాండేటరీ యూనివర్సిటీలో. నీకు అటెండెన్స్ లేకపోతే వాళ్ళు నేను ఫెయిల్ చేసేస్తారు. నువ్వు వెళ్ళి నిద్రైనా పో, కానీ యూనివర్సిటీకి మాత్రం వెళ్ళాలి. నువ్వు క్లాస్ వినకపో, కానీ యూనివర్సిటీకి మాత్రం వెళ్ళాలి ఖచ్చితంగా. అంతే. యూఎస్తో కంపేర్ చేద్దాం. యూఎస్తో కంపేర్ చేస్తే యూకే కంటే యూఎస్లోనే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ. ఎందుకంటే అక్కడ అది వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీ కదా యూఎస్ అనేది. ఇంకా అక్కడే నీకు వెయిటేజ్ ఎక్కువ. ఎప్పుడు అంటే యూఎస్కే వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే డబ్బులు కూడా ఎక్కువ పెట్టాలి. నువ్వు నీ దగ్గర డబ్బులు లేవు అనుకుంటే, లేదు నాలాగా పార్ట్ టైం జాబ్ చేసుకొని మనీ సంపాదించుకుంటా వచ్చేస్తా అని చెప్పంటే నీకు యూకే బెటర్. యూఎస్ యావరేజ్ శాలరీ చూసుకుంటే యూకేలో యావరేజ్ శాలరీ వచ్చేసి £55,000 $80,000 అక్కడ. అండ్ ఇంకా యూకేలో చూసుకుంటే నీకు 40% ట్యాక్స్, 40% ట్యాక్స్ వేసేస్తాడు యూకే గవర్నమెంట్ నీకు. అండ్ యూఎస్లో చూసుకుంటే 25% ట్యాక్స్. యూకేలో ఇంకా హాస్పిటలైజేషన్ కాస్ట్ అనేది ఫ్రీ అండ్ ఇంకా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అంటావా, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది చాలా హై. స్టూడెంట్స్కి కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు స్టూడెంట్స్కి రైల్ కార్డ్స్ ఉంటాయి, ట్రైన్ రైల్ కార్డ్స్లో రైల్ కార్డ్ మీరు పర్చేస్ చేసిన తర్వాత కొంటేనే మీకు 1600 to 1700. ఒక యావరేజ్గా మీరు మాంచెస్టర్ నుంచి ఇప్పుడు చెస్టర్కి వెళ్ళాలనుకోండి, మా యూనివర్సిటీ రెక్సామ్లో ఉంటుంది. రెక్సామ్కి వెళ్ళాలంటే మినిమం మేము £17 కట్టాలి విత్ రైల్ కార్డుతో. ఇంకా మీరు ఆలోచించుకోండి, £17 అంటే ఇప్పుడు దగ్గర 2000 రూపీస్ పర్ డేకి. నీకు 2000 రూపీస్ ఎగిరిపోతాయి నీకు యూనివర్సిటీకి వెళ్ళాలి అని చెప్పంటే. ఇంకా ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, డెడ్ లైన్స్ అవన్నీ ఉంటాయి. వాడు నీకు సబ్జెక్ట్ని బట్టి ఒక అసైన్మెంట్ ఇస్తాడు. ఆ అసైన్మెంట్కి ప్రాపర్ బ్రీఫ్ ఉంటుంది. ఆ బ్రీఫ్ని బట్టి నువ్వు అసైన్మెంట్ చేయాలి. నీకు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కొత్తగా ఉంటుంది. మన ఇండియాలో ఇక్కడ దానికి అసలు కంపారిజనే లేదు ఏంటంటే ఇండియాలో నువ్వు ఒక నైట్ కూర్చొని నువ్వు సింపుల్గా పాస్ అయిపోవచ్చు. నేనైతే అలాగే చేశాను. నేను ట్రిపుల్ ఐటీ చదివేటప్పుడు ఏంటంటే, రేపు ఎగ్జామ్ అంటే నైట్ అవుట్ చేసేవాడిని. నైట్ అంతా కూర్చొని చదివేసి వెళ్ళిపోయి నేను ఈజీగా పాస్ అయిపోయేవాడిని. నాకు మార్క్స్ కూడా చాలా గట్టిగానే వచ్చాయి, అంత తక్కువ వచ్చాయి కాదు, పాస్ మార్కింగ్ కాదు. అది నా బీటెక్లో నా యావరేజ్ పర్సెంటేజ్ వచ్చేసి 86%, 8.6 CGPAతో నేను పాస్ అయ్యా ట్రిపుల్ ఐటీ నుంచి. ట్రిపుల్ ఐటీ ఒంగోలు నేను చదివిందే. నా బ్యాచ్ ఏంటంటే 2017 బ్యాచ్. 2017 to 2023 పాస్డ్ అవుట్ నేను. ఇక్కడ యూకేలో ఏంటంటే, నువ్వు ఎవరి చేతైనా చెప్పి, ఎక్కడైనా చెప్పి అసైన్మెంట్స్ ఎవరి చేతైనా ఇచ్చి, ఎవరికైనా ఇచ్చి నువ్వు అసైన్మెంట్స్ చెప్పి, కానీ మొత్తానికి నువ్వైతే డెడ్ లైన్ ముందు సబ్మిట్ చేయాలి అసైన్మెంట్. అంతే, వాడికి కావాల్సింది అంతే. నువ్వు ఇంకా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వాడికి అసైన్మెంట్స్ ఇచ్చేస్తావు, చేయమని చెప్తావు, వాడు నీకు అసైన్మెంట్ ఇస్తాడు. ఆ అసైన్మెంట్ డైరెక్ట్గా తీసుకెళ్ళి నువ్వు ఏం మోడిఫికేషన్స్ చేయకుండా తీసుకెళ్ళి సబ్మిట్ చేసావో వాడికి ఈజీగా తెలిసిపోద్ది. ప్లేగరిజం అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ. ఆ ప్లేగరిజం అనేది వచ్చిందని చెప్పంటే నేను ఫెయిల్ చేయడానికి కూడా వాడు నిర్మోహమాటంగా ఫెయిల్ చేసేస్తాడు అనుకో. ఇంకా దాని తర్వాత నువ్వు ఏం చేయాలంటే బేసిక్ థింగ్స్ కొన్ని ఉంటాయి. అసైన్మెంట్ చేయించిన తర్వాత ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్లోకి వెళ్ళి నీ పేరైనా పెట్టుకోమా. 2-3 రోజులు దాన్ని ఎడిట్ చేసినట్టు అక్కడ హిస్టరీ కనిపిస్తుంది. నువ్వు ఏ రోజు ఆ అసైన్మెంట్ ఓపెన్ చేసావు, ఏమి ఓపెన్ చేయలేదని అవి కూడా కనిపిస్తాయి. ఇంకా ఎలా పడితే అలా గుడ్డెద్దు చేలో పెట్టుట్టు అలా అప్లోడ్ చేయకంటారా. మీకు ఈమెయిల్స్ వస్తాయి, ప్లేగరిజం ఈమెయిల్ వస్తుంది, మిమ్మల్ని మీటింగ్కి పిలుస్తారు, మిమ్మల్ని ఫెయిల్ కూడా చేస్తారు. చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది మీటింగ్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే నా మాట వినండి. మీరు చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు మీ మాస్టర్స్ మీద, అసైన్మెంట్స్ చూసుకోవడం. మీకు చాలామంది నేను చూస్తున్నాను బేసిక్ అసైన్మెంట్స్ చేసుకోవడం కాదు కదా, వాళ్ళకి ఒక అప్లికేషన్ వేసుకోవడం కూడా రాదు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను స్టార్టింగ్లో యూకేకి అప్లై చేయకముందు యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా అని చెప్పి ఒక వీసా ఉండేది. ఆ వీసాకి ఏంటంటే ఏం అవసరం లేదు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ అడ్రస్, అవే కావాలి. అది అప్లై చేసుకోవడానికి కూడా చాలామందికి రాలేదు అది గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లో లింక్ పెట్టారు, అప్లై చేశాను. వెయిటింగ్ టైం కొంచెం ఉంటుంది. ఆ వెయిటింగ్ టైం అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఆ పోర్టల్కి రెడ్రిక్ట్ చేసిన తర్వాత మీరు దాని నుంచి స్ట్రైట్గా అప్లై చేసుకోవచ్చు కదా. అది కూడా రాక చాలామంది నాకు మెసేజ్ చేశారు, బ్రో ఎలా అప్లై చేసావు బ్రో, చెప్పు బ్రో అని చెప్పని. నిజం చెప్తున్నానండి, మీకు బేసిక్ అప్లికేషన్ కూడా వేసుకోవడం రాకపోతే మీరు యూకే వచ్చి ఏం చేయలేరు నా మాటనండి. ఇండియాలోని ఏదో ఒకటి చేసుకోండి. ఇక్కడ మీకు ఏజ్ ఉందా అంటే ఏజ్ లేదు. చాలామంది ఏం చేస్తారంటే 27, 28 ఆ ఏజ్ వచ్చిన తర్వాత మాస్టర్స్ చేద్దామని చెప్పి వస్తారు. అంటే అన్న వాళ్ళకి ఏమైందంటే, అప్పుడు ఆ 28 ఏజ్లో వాళ్ళకి కళ్ళు తెరుచుకున్న తర్వాత నేను వచ్చేయాలి, నేను యూకే వచ్చేయాలి, నేను ఏదో ఒకటి చేస్తాను, మాస్టర్స్లో డబ్బులు సంపాదిస్తా అంటే మీకు ఏజ్ లేదు నా మాట వినండి. ఏజ్ లేదు. ఇండియాలోనే ఉండి ఏదో ఒకటి చేయండి, కానీ ఇక్కడికి వచ్చి మీరు
అన్ఫార్చునేట్లీ మీరు రిస్క్ తీసుకున్నట్టే. మీకు ఏజ్ లేనప్పుడు ఇంకా 2 years 4 yearsలో మీరు ఏం చేస్తారు చెప్పండి? మీకు ఏజ్ అయిపోతుంది, మళ్ళీ మీరు పెళ్లి చేసుకోవాలి, అవన్నీ చేసుకోవాలి కదా. అందుకే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు అబ్రాడ్ అనేది ప్లాన్ చేసుకున్నాము. అబ్రాడ్లో ఏంటంటే మీకు ఇక్కడ చూపించేవాళ్ళు ఈ బ్లాగర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఇదిగో రేపు మీకు నేను బాత్రూమ్ చూపిస్తా, సబ్స్క్రైబ్ చేయండి, అమెరికాలో ఇల్లు ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పని చాలామంది చూపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే కాయిన్కి ఒక సైడే చూపిస్తారు, కాయిన్కి వెనకాల సైడ్ అసలు చూపించరు. ఆ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, ఏంటి స్టూడెంట్ ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాడు, వాడికి తినడానికి ఫుడ్ దొరుకుతుందా లేదా, వాడికి పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా లేదా అని చెప్పి ఎవ్వరు హెల్ప్ చేయరు. ఇక్కడ ఏంటంటే మొత్తం నెట్వర్కింగ్. నువ్వు ఇండియాలో ఉన్నావు, నువ్వు ఇక్కడ ఇప్పుడు నేను ఉన్నాను మావా, నేను నా ఫ్రెండ్ ఇండియా నుంచి యూకే వస్తానని చెప్పి అనుకుంటున్నాడు, వాడికి నేను జాబ్ చూసి పెట్టగలను. ఇక్కడ అంతా జాబ్స్ అన్నీ అలా అయిపోతున్నాయిరా. ఇంకా ఆ నెట్వర్కింగ్ ద్వారా మీకు జాబ్స్ అన్నీ అయిపోతున్నాయి. చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్ రావట్లేదు. నేను ఎక్కడ దాకా ఎందుకు ఒక 2 months బ్యాక్ నాకు తెలిసిన ఒక స్టూడెంట్ క్లీనర్ జాబ్స్ కూడా అప్లై చేశాడు మా. క్లీనర్ జాబ్స్ కూడా రావట్లేదంటే నమ్మండి. ఆ క్లీనర్ జాబ్కి కూడా అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తున్నాడు. అంటే కాంపిటీషన్ ఎంత హై ఉందో మీరు ఊహించుకోండి. ఇంకా మీరు యూకేలో సర్వైవ్ అవ్వాలి అని చెప్పంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఒక లెవెల్లో ఉండాలి. ఒక లెవెల్లో ఎలా ఉండాలని చెప్పంటే, ఇప్పుడు ఈ బ్రిటిష్ వాడిని వదిలేసి నిన్ను తీసుకోవాలి వాడు అని అనుకుంటే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి? వాడికంటే మెరుగ్గా ఉండాలి లేదా వాడికంటే బెటర్గా ఉన్నప్పుడే నిన్నోడు జాబ్లో తీసుకోగలరు. అది ఏ జాబ్ అయినా సరే. ఇంకెన్నాళ్ళ నీ పార్ట్ టైం జాబ్స్ అవి ఇవి చేసుకుంటూ ఉంటావు చెప్పు. నువ్వు నీ స్కిల్స్ని నువ్వు అప్గ్రేడ్ చేసుకోవాలి. నీ బేసిక్ స్కిల్స్ని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తూ నీకు తగిన జాబు అవన్నీ ఉండాలి కదా. అవన్నీ ఉంటేనే కదా నువ్వు ఇక్కడ సర్వైవ్ అవుతావు. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ వీళ్ళకే లేనప్పుడు ఇంకా నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు చెప్పు. ఇంకా మనం ఒక కంట్రీ చూస్ చేసుకునేటప్పుడు ఆ కంట్రీ యొక్క ఎకానమీ చూసుకుంటాం, జాబ్ మార్కెట్ ఎలా ఉంది చూసుకుంటాం, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి. మీరు కానీ చూసుకుంటే యూకేలో మనం ఒక గ్రేట్ యూకే ప్రోడక్ట్ని ఏం యూస్ చేస్తున్నామో ఒకసారి థింక్ చేయండి మీరు. ఏదైనా మంచి ప్రోడక్ట్, ఇప్పుడు మనం యాపిల్ ఫోన్ వాడుతున్నామంటే యాపిల్ యూఎస్ఏ వాడిది. ఇంకా ఏం యూస్ చేస్తాం డైలీ మనం వాడే వాటిల్లో అంటే పాతకాలం రోల్స్ రాయల్స్ అలాంటివి కాకుండా యూకేలో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రోడక్ట్ కార్స్ కానీ ఇంకా జర్మన్ కార్స్, మనం ఇండియాలో జర్మన్ కార్స్ యూస్ చేస్తాం, అదే జర్మనీ వాడివి. ఇంకా అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇంకా అవన్నీ ఇంకా చాలా ఫ్యాక్టర్స్ కిందకు వస్తాయి మామ మీకు. మీరు ఇవన్నీ చూసుకుంటే యూకేలో అంత పెద్ద జాబ్ మార్కెట్ సిచ్యువేషన్ ఏం లేదు. ఇప్పుడు మెయిన్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ ఒక ఐటీ సెక్టర్ కానీ ఇవే మన ఎకానమీని డ్రైవ్ చేసేవి ఏంటంటే ఇవే మావా. ఇప్పుడు ఇవే స్ట్రాంగ్గా లేనప్పుడు నువ్వు ఈ కంట్రీకి వచ్చి నువ్వు ఏం చేయగలుగుతావు? సరేనా, మీరు అది బాగా థింక్ చేయండి. అండ్ యూకేలో 2013 నుంచి నేను ఒక వీడియోలో చూసాను, ఇది నా సొంతది కాదు, నేను ఒక వీడియోలో చూశాను. 2013 నుండి యూకేలో యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది సేమ్గా ఉందంట. హౌస్ హోల్డ్ ఇన్కమ్ అంటే నువ్వు జాబ్ చేయంగా మిగిలిన ఇన్కమ్, నువ్వు ఇంటికి పట్టుకొచ్చుకునే ఇన్కమ్ యావరేజ్గా సేమ్ ఉందంట. అంటే ఇంకా ఇన్ఫ్లేషన్ ఏమైంది, ఇంకా రేట్స్ మరి పెరిగినాయి కదా మావా. అప్పటి నుంచి ఇప్పటి వరకు పౌండ్ రేట్ పెరుగుతూ వచ్చింది, మినిమం వేజ్ పెరుగుకుంటూ వచ్చింది. మరి ఇవన్నీ ఏమవుతుంది మావా అని చెప్పంటే యూకేలో నువ్వు 1 yearకి 12,500 pounds కంటే ఎక్కువ ఎర్న్ చేస్తే నీకు ట్యాక్స్ వేస్తాడు. ప్లస్ అది కాక ఇంక నువ్వు పార్ట్ టైం చేసే జాబ్ కానీ సరే పెన్షన్ అవన్నీ ఇవన్నీ ఇంకా బోల్డ్ ఉంటాయి. కటింగ్స్ అన్నీ పోను నీకు ఒక యావరేజ్ నేను చెప్తాను చూడు. నేను నా హాలిడేస్లో 40 hours per week నేను నా B&M రీటైల్ ఇండస్ట్రీలో నేను వర్క్ చేసినప్పుడు నాకు వచ్చిన శాలరీ యావరేజ్, నాకు రావాల్సిన శాలరీ ఎంత అంటే 1900 pounds అంటే 2 lakhs. ఆ 2 lakhsలో నాకు ట్యాక్సెస్ అవన్నీ కట్ చేసి వాడు నాకు ఎంత ఇచ్చాడో తెలుసా చేతికి? 1,564 pounds. అందులో 350 pounds ట్యాక్స్ ఎగిరిపోయింది, 75 pounds పెన్షన్ స్కీమ్ అని అవని ఇవని వేసాడు. ఇంకా అలా నీ డబ్బులన్నీ 40% ట్యాక్స్కే పోతే ఇంక నువ్వు సంపాదించుకునేది ఎందుకు? అందులో నువ్వు తినకుండా సంపాదించుకున్న రోజులు ఉంటాయి, తిని సంపాదించుకున్న రోజులు ఉంటాయి. మళ్ళీ నువ్వు ఫుడ్ ఖర్చు కూడా దానికి సపరేట్గా తీసుకోవాలి. ఇక్కడ లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ మావా. ఇంకా రెంట్ కాస్ట్ అంటావా, నీకు రెంట్ అనేది తక్కువ షేరింగ్లో ఉంటే నీకు తక్కువలో దొరుకుతుంది. షేరింగ్లో ఉండాలని చెప్పంటే నీకు పక్కనోడు వైబ్ మ్యాచ్ అవ్వాలి, వాడు ఎలా ఉంటాడు ఏంటి, వాడికి నీకు పడాలి వండుకొని తినేటప్పుడు, ఇవన్నీ ఉంటాయి మావా. ఈ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అకామిడేషన్ అందుకే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఉండడానికి ట్రై చేయండి ఎక్కువ. సింగిల్గా లేదంటే అసలు సింగిల్గా ఉండడం చాలా బెస్ట్ మావా నన్ను అడిగితే. ఇప్పుడు నేను ఉంటున్నట్టు నా రూమ్లోకి ఎవడు రాడు, నా రూమ్లో నేనే ఉంటా ప్రశాంతంగా. నా రూమ్లో నన్ను కల్లించే వాళ్ళు ఉంటారు, ఎవరు ఉంటారు? నేను మీకు నా ముందు వీడియోలో కూడా చెప్పా, నేను 400 pounds రెంట్ పే చేస్తా. ఇది బేసిక్. ఎక్కడ చూసుకున్నా మీరు యూకేలో ఎక్కడికి వెళ్ళినా 400 pounds మినిమం బేసిక్ రెంట్ అయితే మీరు పే చేయాలి. సింగిల్ రూమ్లో ఉన్నా, డబుల్ రూమ్, షేరింగ్ రూమ్లో ఉన్నా. మాంచెస్టర్లో నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు షేరింగ్లో ఉంటారు, వాళ్ళు 200-250లో కూడా అయిపోద్ది. కానీ వాళ్ళకి అంత లగ్జరీ ఉండదు వాళ్ళ రూమ్లో.
ఎందుకంటే ఎప్పుడూ వేరే వాళ్ళు ఉంటారు. ఇంకా మీకు లగ్జరీ ఏముంటుంది అక్కడ, అకామిడేషన్స్ చూసుకోవడానికి ట్రై చేయండి దగ్గరలో. ఇలా యాంబర్ స్టూడెంట్ అని చెప్పని, రెంటల్ లివింగ్ అని చెప్పని, ఇంకా బోల్డ్ యాప్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ అంట, నేను ఒక ఫ్యాక్ట్ విన్నాను. ఎవ్రీ ఇయర్ మన ఇండియా నుండి 10 లాక్ పీపుల్ మైగ్రేట్ అవుతున్నారు మా అదర్ కంట్రీస్‌కి. వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళొచ్చు, లేదా జాబ్ చేయడానికి వెళ్ళొచ్చు. ఎలా అయినా సరే మైగ్రేట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు వాళ్ళు మన ఇండియా నుంచి. ఎంత టాలెంట్ మిస్ అవుతున్నాం మనం మన ఇండియాలో చూడండి. అదే మన ఇండియాలో గనక మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి, ఒక బేసిక్ నీడ్స్ ఇప్పుడు చదువుకుందాం, గట్టిగా చదువుకుందాం అని అనుకునే వచ్చే ప్రతి ఒక్కడికి మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, వాడికి మంచి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అదే మన ఇండియాలో ప్రొవైడ్ చేస్తే వాడు కదిలి వెళ్తాడా? ఆ టాలెంట్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటే వాడు అసలు మన దేశం దాటి బయటికి వెళ్తాడా చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జామ్ తీసుకుందాం, ఐఐటి జేఈఈ ఎగ్జామ్. అది ఏంటి, మ్యాక్సిమం చాలామంది ఏం చేస్తారంటే ఇంటర్ అయిపోగానే ఆ ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎగ్జామ్కి ఒక 20 lakhs పీపుల్ కానీ ఒక 10 lakhs పీపుల్ అనుకుందాం రఫ్గా. ఒక 10 lakh పీపుల్ రాస్తే అందులో 17,000 సీట్స్ మాత్రమే ఉన్నాయండి. అంటే 17,000 మంది చదివే పిల్లలకు మాత్రమే ఆ ఫ్రీ సీట్స్ ఉన్నాయి. మిగిలిన వాళ్ళంతా ఇంకా డబ్బా, ఇంక మిగిలిన వాళ్ళంతా వేస్ట్. వాళ్ళకి ఇంకా సీట్స్ లేవు అక్కడ చదువుకోవడానికి. ఏందో అది అంటే ఫిల్టరేషన్ రేట్ మీరు చూసుకుంటే ఎంత ఉంది దానికి దీనికి, చాలా తక్కువ కదా. అంటే ఇప్పుడు ఒక 10 lakh పీపుల్లో ఒక 5 lakh పీపుల్ అన్నా చదివే వాళ్ళు ఉండరా? సరే ఒక 5 lakh పీపుల్ని తీసేద్దాం, ఒక టైం పాస్కి రాసేవాళ్ళు ఎగ్జామ్ అని చెప్పని అనుకుందాం. అన్ని డబ్బులు కట్టి టైం పాస్కి ఎవడు రాస్తాడు మావా చెప్పండి. 5 lakh పీపుల్ కంటే 17,000 పీపులేనా చదివేది? మరి వాళ్ళకి మిగిలిన పీపుల్ అందరికీ మీరు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయనట్టే కదా. కాంపిటీషన్ గురించి వస్తే అది గవర్నమెంట్ జాబ్ అయినా అవ్వచ్చు, లేదా ప్రైవేట్ జాబ్ అయినా అవ్వచ్చు. కాంపిటీషన్ ఈజ్ టూ హై మా ఇండియాలో, బోల్డ్ కాంపిటీషన్. ఒక ఎగ్జామ్కే దగ్గరగా ఒక 10 lakh పీపుల్ అనేది ఒక నార్మల్ ఎగ్జామ్కి, ఒక 200 పోస్టులు ఉండే ఎగ్జామ్కి, కానిస్టేబుల్ కానీ ఎస్ఐ పోస్టులు కానీ ఒక 10 లక్షల మంది ఇస్తున్నారు అని చెప్పంటే ఇంక ఏ రేంజ్ ఆఫ్ కాంపిటీషన్ ఉందో మీరు ఊహించుకోండి. మీ ఊహకే వదిలేస్తాం. మన ఇండియాలో కాలేజెస్ ఏంటంటే ఉంటే ఎక్కడో హై రేంజ్లో ఉంటాయి, లేదా కింద ఉంటాయి. ఇంకా ఈ మిడిల్ క్లాస్ పీపుల్కి ఎడ్యుకేషన్ అందించే యూనివర్సిటీస్ ఎక్కడా లేవు ప్రాపర్ ఎడ్యుకేషన్ అందించే యూనివర్సిటీస్ ఎక్కడా లేవు. ఇలా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా స్ట్రగుల్ ఫేస్ చేసి వాళ్ళకు ఒక బెటర్ లైఫ్ కోసం, ఒక బెటర్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కోసం వాళ్ళ పేరెంట్స్ని దే వాంట్ టు మేక్ దేర్ పేరెంట్స్ ప్రౌడ్. వాళ్ళ పేరెంట్స్ని ప్రౌడ్ చేద్దామని చెప్పని చాలామంది ఈ కంట్రీగానే కాదు, ఇప్పుడు యూకే అనే కాదు, యూఎస్ వెళ్తున్నారు చాలామంది. యూకేకి ఇంతమంది మైగ్రేట్ అయ్యారంట, 1.2 lakh పీపుల్. ఈ నెంబర్ అనేది పెరుగుతుందనే కానీ తగ్గట్లేదు అక్కడ, తగ్గే సింటమ్స్ కూడా ఎక్కడా లేవు. బెటర్ జాబ్ వస్తుందనో, లేకపోతే బెటర్ లైఫ్ అనేది దొరుకుతుందనో ఆశతో అబ్రాడ్కి వచ్చే ప్రతి స్టూడెంట్కి ఈ వీడియో చూడాలి. ఈ వీడియో చూస్తే వాడికి ఒక బేసిక్గా అర్థమవుతుంది, ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళి మనం ఏం చేయగలం, ఏం చేస్తే మన లైఫ్ బాగుంటుంది అనేది థింగ్ అనేది వాడికి అర్థమవుతుంది. మీరు అబ్రాడ్ అంటే ఏమనుకుంటారంటే అబ్రాడ్ ఈజ్ సంథింగ్ స్పెషల్ అని చెప్పి అనుకుంటారు కదా. నథింగ్ స్పెషల్ మా, ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ కష్టపడితే ఏంటంటే కష్టానికి కొంచెం వాల్యూ ఉంటుంది. ఇండియాలో నువ్వు రోజంతా పని చేస్తే నీకు 1000 రూపాయలు వస్తాయి. అదే ఇక్కడ ఒక గంట నువ్వు పని చేస్తే నీకు 1000 రూపాయలు వచ్చేస్తాయి సింపుల్గా. నీ కష్టానికి వాల్యూ ఉంటుంది, నువ్వు పెట్టిన టైంకి వర్త్ ఇక్కడైతే. కానీ ఇక్కడ చాలామంది టైంని వేస్ట్ చేసుకుంటూ సరైన ప్రాపర్ పాత్ లేక, ప్రాపర్ గైడెన్స్ లేక చాలామంది ఏం చేస్తారని చెప్పంటే రాంగ్ వేలో నడుస్తారు. ఇప్పుడు వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. ఆ పార్ట్ టైం జాబ్స్ చేసి పార్టీస్ చేసుకోవడం, ఫ్రెండ్స్ పార్టీస్కి వెళ్ళడం, ట్రిప్స్కి వెళ్ళడం అవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ టైంని సరిగ్గా యూటిలైజ్ చేసుకోరు. ఆ టైంని వాళ్ళు ఏం చేస్తారు, బట్ స్కిల్స్ కానీ ఏదైనా ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం మీద పెట్టుంటే వాడు ఒక బెటర్ జాబ్ ఆపర్చునిటీ వాడికి ల్యాండ్ అయ్యేది రోజు. అంటే ఈ అబ్రాడ్ వచ్చే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నా దగ్గరికి వద్దాం అంటే మన ఇండియాలో కాలేజెస్ లేకనా బోల్డ్ కాలేజెస్ ఉన్నాయి. అంటే దగ్గర నాకు తెలిసి ఒక 2000 యూనివర్సిటీస్ ఉండొచ్చేమో, పేరు మోసిన యూనివర్సిటీస్. ఒక 2000 ఒక 30,000 కాలేజెస్ ఉండొచ్చేమో, బోల్డ్ కాలేజెస్ ఉన్నాయి కదా. మరి ఏంటి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం ల్యాక్ అవుతుంది? ఇంక యూపీఎస్సీ అని చెప్పని, సివిల్ ఎగ్జామ్స్ అని, లేదా ఆర్ఆర్బి మెయిన్స్, అవి ఇంకా అన్ని ఆ ఎగ్జామ్స్ అన్నీ రాసేవాళ్ళు ఉన్నారు. కానీ మెయిన్ వాళ్ళు ఎక్కడ పోతున్నారు అని చెప్పంటే కాంపిటీషన్. ఆ కాంపిటీషన్లో పోతున్నారు. రిజర్వేషన్, మన కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ అని చెప్పని ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. అమ్మాయిలకి 33% రిజర్వేషన్, బీసీలకి ఇంత రిజర్వేషన్, ఓసీలకి ఇంత రిజర్వేషన్, అసలు ఓసీలకి రిజర్వేషనే లేదు. అప్పుడెప్పుడు వాళ్ళ తాతలు ఎవరో డబ్బున్న వాళ్ళు అయితే వీళ్ళు ఏం చేస్తారా, వీళ్ళకి డబ్బులు లేవేమో, ఏం చేస్తారు వీళ్ళ దగ్గర చదువు ఉంది కానీ రిజర్వేషన్ లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు మా వాళ్ళు అసలు చదవకపోయినా సరే వాళ్ళకి 20 మార్కులు వచ్చినా సరే 100 మార్కులు వచ్చినతో కంపేర్ చేసి ఎస్టీకి జాబ్ ఇస్తున్నారు. అంటే
అంటే నేను వాళ్ళని ఏం కించపరచడానికి అంటలేదు. ఇప్పుడు 20 మార్కులు వచ్చిన వాడు గొప్ప, లేదా 100 మార్కులు ఆ ఎగ్జామ్లో తెచ్చుకున్నవాడు గొప్ప. కాన్స్టిట్యూషన్ మనం మార్చలేం. చాలామంది ట్రై చేశారు మార్చడానికి, అవన్నీ అయ్యే పనులు కాదు నాకు తెలుసు. బట్ అయినా నేను చెప్తున్నా, ఈ రిజర్వేషన్ వీటితో ఇవన్నీ అయ్యే పనులు కావు అని చెప్పనే చాలామంది టాలెంట్ ఉన్నవాళ్ళు అబ్రాడ్ వస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, అబ్రాడ్లో డెవలప్మెంట్ పెరుగుతుంది, కానీ మన ఇండియా ఈజ్ స్టిల్ ఏ డెవలపింగ్ కంట్రీ. ఇంకెన్నాళ్ళు డెవలప్ అవుతుంది మావా చెప్పండి మీరే. పాలిటిక్స్, ఈ మాఫియా, ఇంక ఈ కాలేజెస్, ఈ యూనివర్సిటీస్ అని చెప్పి అంటారు, ఇదంతా ఒక పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా. ఈ రియల్ ఎస్టేట్ మాఫియా ఏంటంటే పొలిటీషియన్స్కే ఎక్కువ ఉండేరా కాలేజెస్. ఇప్పుడు మీరు చూసుకున్నారనుకో, మా కాలేజీలో ఎంత పెద్ద గ్రౌండ్ ఉంది, మా కాలేజీలో అన్ని పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, బోల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి చుట్టూతో, చాలా పెద్ద కాలేజ్ ఉన్నట్టన్నిట్లో. ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారా, మీరు ఏ టైప్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు మీ యూనివర్సిటీలో అని అడిగేవాడు ఎవరు లేడు. ఇప్పుడు పాతకాలం మన డాడీలు వాళ్ళందరినీ చూసుకుంటే వాళ్ళు ఏమంటారంటే, ఆ కాలేజ్ చాలా పెద్దగా ఉందిరా నాన్న, చదువుకోవడానికి బాగుంటుందేమో, నువ్వు వెళ్ళిపో, అందులో మేము డొనేషన్ కడతాం, మేము ఏదో ఒకటి చేసి కాయ కష్టం చేసి మేము తీసుకొచ్చి నీకు డొనేషన్ కట్టేస్తాం, నువ్వు వెళ్ళిపో, నువ్వు అక్కడ చదువుకో, నీకు చదువుకుంటే నీ లైఫ్ బాగుంటుంది అంటున్నారే. కానీ వాళ్ళ పాస్ పర్సెంటేజ్ ఎంత, వాళ్ళలో ఎంతమందికి జాబ్లు వచ్చినాయి, వాళ్ళ అల్యూమినీ ఎలా ఉంది, వాళ్ళ లింక్డ్ఇన్లో ఒక ప్రాపర్ పేజ్ అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదా, వాళ్ళకి ఈమెయిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎలా ఉన్నారు, వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అన్నీ ఎప్పుడూ పట్టించుకోడు. మా కాలేజ్ బాగుందా, చూడడానికి బయట నుంచి సూపర్ కాలేజ్, హే క్లాస్ సూపర్గా ఉంది మా, వెళ్ళిపో, ఇంకా అక్కడికి వెళ్తే నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని చెప్పి చిన్నప్పుడు నేను కూడా అదే ఊహలో వెళ్ళా IIITకి. ఇప్పుడు నేను మీకు సరదాగా మా యూనివర్సిటీ గురించే చెప్తా. టెన్త్ క్లాస్ విషయం దాకా వస్తే నేను మా మాస్టర్ ఏం చెప్పామంటే, బట్టి పట్టండి, మీరు ఎంత గుర్తుపెట్టుకుంటే అంత వెళ్ళి ఎగ్జామ్లో రాస్తారని చెప్పాను. అర్థం చేసుకోవడం లేదు, ప్రాక్టికల్ థింకింగ్ లేదు, ఒక ప్రాక్టికల్ వేలో థింక్ చేయడం లేదు, అర్థం చేసుకునే కాన్సెప్ట్ అనేది లేదు. నా 10th క్లాస్ వరకు నేను చేసింది ఏంటంటే బట్టి పట్టడం. ఎంత బై హార్ట్ చేస్తే, ఎంత గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లోకి వెళ్ళి అదే రాసేవాడిని. ఆ గుర్తుపెట్టుకున్నందున నాకు 10th క్లాస్లో 9.8 మార్క్స్ వచ్చాయి. అప్పటి వరకు నేను ఒక నార్మల్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుకున్నా. 9.8 మార్క్స్ అని చెప్పంటే నేను మండలం ఫస్ట్ వచ్చాను. నేను ఆ మండలం ఫస్ట్ వచ్చాను. అక్కడ వరకు కాంపిటీషన్ ఒకలా ఉంటుంది. దాని తర్వాత నేను IIITకి వెళ్ళాను. ఇలా అంటే ఇక్కడ ఇంక అన్ని మండలాల్లో మండలాల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి IIITలో పడేసాడు మామ. అంటే ఇప్పుడు అక్కడ 1000 మెంబర్స్, అలా 9.8లు 10లు వచ్చిన వాళ్ళు 1000 మెంబర్స్తో నేను కాంపిటీషన్లో పోటీ పడాలి. పెట్టినప్పుడు స్టార్టింగ్లో కొంచెం భయంగానే ఉండే. దాని తర్వాత ఏమైంది, ఇంకా నాకు 86% నా యావరేజ్ ఈవెన్ పీటీలో కూడా 86% నాకు వచ్చింది. ఇంకా నా బీటెక్లో కూడా తరువుగా నాకు 86% చూసింది. ఎక్కడ తగ్గలేదు, పెరగలేదు. అంటే నేను ల్యాక్ అయినట్టే కదా. ఒక 14 to 12% అనేది నా పర్సంటేజ్లో డిక్రీజ్ అయిపోయింది. దాని తర్వాత నా క్యాంపస్లో జాబ్ రాలేదు. నేను తీసుకుంది సివిల్, కానీ నాకు ఇంట్రెస్ట్ దేని మీద ఉందంటే సాఫ్ట్వేర్. మరి అలాంటప్పుడు నువ్వు సాఫ్ట్వేరే తీసుకోకపోయావా బ్రో, బీటెక్లో ఎందుకు తీసుకున్నావు అని చెప్పి అదొక పెద్ద స్టోరీలేమో. అదంతా నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు నేను చెప్పలేను దాని గురించి. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది వీడియో, దాని తర్వాత చెప్తాం. ఇంకా ఈ అబ్రాడ్ విషయానికి వస్తే, ఇప్పుడు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళిపోతుంది, అబ్రాడ్ విషయానికి వస్తాం. ఇప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక బేసిక్ కాలేజ్లో ఒక బేసిక్ స్కిల్స్తో ప్రాపర్గా అప్గ్రేడ్ అయిపోయి వాళ్ళకి ఒక ఇన్నోసెంట్ విషయం ఉంటుంది. ఇంకా అబ్రాడ్ వెళ్తే నాకు ఇంకా బెటర్ లైఫ్ వస్తుందేమో, ఒక బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయేమో, నాకు ఇన్నోసెంట్ విష్తో అబ్రాడ్ వచ్చేస్తున్నారు మా చాలామంది. అంటే నేను తప్పు పట్టట్లేదు, ఇప్పుడు వచ్చే వాళ్ళందరినీ నేను తప్పు పట్టట్లేదు. ఇప్పుడు నీ టాలెంట్ ఎలా ఉంటుందో నీకు తెలుసు, నా టాలెంట్ నాకు తెలుసు మావా. నేను ఎక్కడైనా సర్వే అవ్వగలను, ఏ జాబ్ అయినా నేను చేయగలను, స్ట్రాంగ్గా ఉండగలను, ఇండిపెండెంట్గా ఉండగలను. నా జాబ్ నా గురించి నాకు తెలుసు, నీ గురించి నీకు తెలుసుకోవాలి. నీ పైన నువ్వు నమ్మకం పెట్టుకోవాలి మా. నీకు ఎవ్వడు జాబు ఇవ్వలేకపోయినా కూడా నీ అక్కడ నువ్వు జాబ్ తెచ్చుకోగలగాలి. వెళ్ళి బయటకు వెళ్ళి నువ్వు సఫలం అవ్వగలగాలి. ఎడారిలో అమ్మేసినా కూడా, ఎడారిలో నేను వదిలేసినా కూడా ఇసుక ముఖం బయటికి రావాలి మా. లిటరల్లీ అలా ఉంటే నువ్వు యూకే అనే కాదు, ఏ కంట్రీ అయినా పో, నువ్వు ఎక్కడైనా సర్వైవ్ అవుతావు. మాట్లాడగలగాలి, మాటలు చెప్పగలగాలి. కొంతమంది నిన్ను ఉంచే వాళ్ళు ఉంటారు, కొంతమంది నిన్ను పైకి లేపే వాళ్ళు ఉంటారు, కొంతమంది నిన్ను కిందకి లాగే వాళ్ళు కూడా ఉంటారు ఈ అబ్రాడ్లో. జలస్ ఇప్పుడు ఎవడన్నా ఎదుగుతున్నాడు అని చెప్పంటే, మన పుష్ప మూవీలో చెప్పినట్టు ఎవడన్నా ఒక టప్పని ఎదుగుతున్నాడు అంటే అన్ని కిందకి లాగాలి అని చెప్పని ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఎప్పుడు డౌన్ పడతాడా చూస్తా ఉండే ప్రతి ఒక్కడికి ఉంటుంది మామ. ఇది ఫ్యాక్ట్, నేను చెప్తున్నా, నువ్వు నమ్ము. ఇంకొక ఫ్యాక్టర్ కూడా చాలా నన్ను డ్రైవ్ చేసింది. ఇప్పుడు ఇంటి దగ్గర మన ఆంటీలు కానీ ఉంటే వాళ్ళు ఏమంటారంటే, పైకి ఇచ్చేసాము మా అమ్మాయికి అబ్బాయి అందరికంట చాలా డాలర్స్లో సంపాదిస్తాను, 1,00,000 అంటే జీతం చాలు మా అమ్మాయికి. ఇంక ఇలాంటివి కూడా మీ మీద చాలా బిగ్ ఫ్యాక్టర్ ప్లే చేస్తాయి. మీరు యూఎస్ కానీ యూకే కానీ బయటికి వెళ్ళి చదువుకోవడానికి మీ మీద ఇది రుద్దుతుంది.
ఎందుకని చెప్పంటే వాడు ఎవడో చేసాడు అని చెప్పంటే నువ్వు కూడా చేయాలి అని చెప్పంటే వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది. నువ్వు ఒక దాంట్లో స్కిల్ఫుల్ మావా, వాడు వేరే దాంట్లో స్కిల్ఫుల్. కాకపోతే మనం ఏం చేసుకోవాలని చెప్పంటే ప్రాపర్ రీసెర్చ్ అనేది చేయాలి మావా. జాబ్ మార్కెట్ ఎలా ఉంది, జాబ్ సెక్టర్ ఎలా ఉంది, ఆ జాబ్ సెక్టర్లో వాలటాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ మనం చూసుకుంటే మనం ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు. ఇంకా మనం ఎంత టాలెంటెడ్గా ఉంటే వాళ్ళు మనల్ని అంటే వాళ్ళ సిటిజన్స్ని వదిలేసి మనల్ని తీసుకుంటారు అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం అట్ లాస్ట్కి మనం బయట వాళ్ళు ఎప్పుడైనా బయట వాళ్ళలాగే ఉంటారు, సొంత వాళ్ళని ఎప్పుడు వాళ్ళు అంటే రిసెంబుల్ చేయలేరు కదా. ఇవన్నీ చూసుకొని మనం ఎంత టాలెంటెడ్గా ఉంటే వాళ్ళు మనల్ని తీసుకుంటారు అనేది మీరు నేర్చుకొని ఒక ప్రాపర్ బేసిక్ స్కిల్స్ అనేది మీరు ఇండియాలో ఉన్నప్పుడే డెవలప్ చేసుకొని ఒక అప్లికేషన్ పెట్టడం ఎలా, ఒక ప్రాపర్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ ఎలా ఉంటాయి, మన ల్యాప్టాప్ని హ్యాండిల్ చేయగలమా లేదా, ఒక ప్రాపర్ కన్వర్జేషనల్ స్కిల్స్ ఉన్నాయా లేదా మన దగ్గర, మనం మాట్లాడేటప్పుడు ఎవడన్నా ఎదుటోడు వింటున్నాడా లేదా, మన మాటలు అసలు వాడికి అర్థమవుతున్నాయా, ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకో. ఇప్పుడు మన మీద మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని యూకేనో యూఎస్ఓ వెళ్తాం మావా అంటే మనకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఏదైనా జాబ్ వస్తే మనం వెనక్కి తెచ్చుకోవచ్చు, లేదా ఇంటర్న్షిప్స్ దొరికితే మనం మనీ వెనక్కి తెచ్చుకోవచ్చు అని చెప్పని మీరు అనుకోవడం తప్పులేదు. కానీ అక్కడ జాబ్స్ ఇంటర్న్షిప్స్ కూడా ఉండాలి కదా. చాలా న్యూస్ ఛానల్స్లో నేను చూసింది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇంటర్న్షిప్స్ జాబ్ ఆపర్చునిటీస్ లేవు అని చెప్పని చాలామంది హార్డ్ టైం ఫేస్ చేస్తున్నారని చెప్పని నేను చూసాను న్యూస్ ఛానల్స్లో. ఇంకా ఎన్నాళ్ళు ఇలా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటాం చెప్పండి. మీరే ఒకసారి ఆలోచించుకోండి, మీరు క్వశ్చన్ వేసుకోండి. నేనేమంటానంటే ఫైనల్గా మీరు అక్కడే ఉండండి, ఇండియాలోనే ఉండండి రా అని చెప్పలేను. ఎందుకంటే మన దేశంలో అన్ని యాంపుల్ జాబ్ ఆపర్చునిటీస్ లేవు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేదు. చదువుకోవాలి అని అనుకునే ప్రతి ఒక్కడికి ప్రాపర్ పాత్ లేదు, ప్రాపర్ గైడెన్స్ లేదు, టీచర్స్ దగ్గర నుంచి అయినా ఎవరి దగ్గర నుంచి అయినా. ఏమున్నాయి మా ఊళ్ళో ఏమున్నాయి చెప్పండి. మా ఊళ్ళో నాకు వైఫై కావాలని చెప్పంటే వైఫైనే రాలేదు వైఫై లేదు. ఇంకేంటి చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారు గ్రోత్ అంటే ఇప్పుడు చిన్నప్పుడు మేము కింద కూర్చొని చదువుకునే వాళ్ళం, ఇప్పుడు బెంచెస్ వచ్చినాయి మాకు, అదే గ్రోత్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇప్పుడు ప్రాపర్గా నువ్వు ల్యాబ్కి వెళ్తే ఆ ల్యాబ్లు నీకు అన్నీ ఉన్నాయి, మీ కాలేజ్లో కానీ మీ యూనివర్సిటీలో కానీ ల్యాబ్లో నీకు కావాల్సిన ఆపర్చునిటీస్, ఒక ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన ల్యాబ్ ఆపర్చునిటీస్ అని మీ యూనివర్సిటీలో ఉన్నాయా అని నువ్వు క్వశ్చన్ వేసుకో. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఇప్పుడు నేను సివిల్ చేశా, నా సివిల్లో నేను బయటకు వెళ్ళి చేసిన ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ ఏం లేవు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరైన ఎక్విప్మెంట్స్ లేవు. ఇంక నీకు ఎలా తెలుస్తుంది సివిల్ అంటే ఎన్ని ఉంటాయి చెప్పండి. అందులో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు అనుకో, సపోజ్ మా యూనివర్సిటీ తీసుకుందాం, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు, చూసుకొని డెవలప్ చేసుకోవడానికి కానీ ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి కానీ ఏం లేవు లోపల. ఇంకా ఇక్కడికి మీరు వస్తే మీరు సుఖంగా ఉంటారని కూడా నేను చెప్పలేను మావా. ఎందుకని చెప్పండి, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు కష్టానికి అలవాటు పడ్డారనుకోండి మీకు అది అలవాటు అయిపోద్ది. అదే మీరు సుఖానికి అలవాటు పడ్డారంటే మీరు సుఖపడుతూనే ఉంటారు మావా. ఎప్పుడు మీకు కష్టం విలువ తెలియదు, ఆ డబ్బులు మీకు రావు. నేను ఈ వీడియోలో మిమ్మల్ని ఎవరిని రావద్దు అని చెప్పడానికి అయితే రాలేదు. ఎవరికి ఎలాంటి టాలెంట్ ఉంటుందో నాకైతే తెలియదు వాళ్ళకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కూడా నాకు తెలియదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి వచ్చిన తర్వాతనే నేను కోరుకుంటా. అందరూ బాగుండాలనే కదా మనం ఈ వీడియో చేస్తాం. ఇప్పుడు ఈ వీడియో ఒక్కొక్కలా అర్థమవుతుంది. ఒకటికి ఏంటి నన్ను ఇప్పుడు రావద్దు అంటున్నాడు అని అర్థమవుతుంది, ఒకటికి ఏంటి ఇప్పుడు ప్రాపర్ స్కిల్స్ ఉంటే రమ్మని అంటున్నాడు నీ టాలెంట్ నువ్వు నమ్ముకో, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, ఎవ్వడూ నీకు జాబ్ ఇప్పించడు. నువ్వు ఎవ్వడు ఇప్పించకపోయినా సరే నేను జాబ్ చేసుకుని నేను బతకగలను, నా బిల్స్ నేను పే చేసుకోగలను అని అనుకునే వాడికి రమ్మంటున్నాడు అని ఇంకొకటికి అర్థమవుద్ది. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది ఫైనల్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇవన్నీ మనం ఉండే కంట్రీలోనే బాగుంటే ఎలా ఉంటుంది, మన వాయిస్ని కూడా కొంచెం పెంచాలి కదా. ఇప్పుడు ప్రాపర్గా చేయండి, ఇలా డెవలప్మెంట్ చేయండి, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురండి అని చెప్తే మన కంట్రీలోనే బాగుంటే మన కంట్రీ ఈ పాటికి యూకే వీటన్నిటిని దాటేసి మన రూపీ వాల్యూనే పైకి ఎదగట్లేదు అని చెప్పంటే ఏదో లోపం మన కంట్రీలోనే ఉంది. ఓకేనా, దాని మీద మనం పోరాడదాం, ఈ వాయిస్ని మనం రైస్ చేద్దాం. ఈ వీడియోని మీ అందరికీ, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి, అందరికీ షేర్ చేసి వాళ్ళందరికీ తెలిసేలా చేయండి. అండ్ యూకే వద్దాం అనుకునే వాళ్ళు మీకు చెప్పాను కదా, ఫస్ట్ మిమ్మల్ని ఒక రూమ్లో ఒక 4 రోజుల పాటు మీరు మీ రూమ్లో లాకౌట్ చేసుకొని అన్నీ మీ పనులన్నీ మీరే చేయండి. మీ అమ్మతో, మీ నాన్నతో, మీ నాన్న చేసే పనులు కనుక్కొని, మీ అమ్మ చేసే పనులు కనుక్కొని మీరే చేయండి. మీ పనులు మీరే చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బాత్రూమ్లు కడగాల్సి వస్తుంది, లేదా రూమ్ తుడుచుకోవాల్సి వస్తుంది, మీ బట్టలు మీరే ఉతుక్కోవాల్సి వస్తుంది. అన్నం వండుకోవడం వచ్చా నీకు? ఫస్ట్ ఎప్పుడన్నా అన్నం వండావా? లేదా కూర చేసుకోవడం వచ్చా నీకు? అది అని నువ్వు క్వశ్చన్ చేసుకొని ఇవన్నీ చేసుకోవడం నాకు వచ్చు, నేను బతకగలను అని అనుకుంటే నువ్వు రా. యూకే యూఎస్ అయినా మోస్ట్ వెల్కమ్. నువ్వు ఎక్కడైనా బతకగలవు. ఎవరి మీద నువ్వు డిపెండ్ అవ్వాల్సిన అవసరం నీకు లేదు. అలాంటప్పుడు నీకేంది నీ బాధ? ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ నేను ఏంటంటే నాకు అన్నం వండుకోవడం రాదు, కూర వండుకోవడం రాదు, వాళ్ళు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళానని నా ఫ్రెండ్స్లోనే చాలామంది అన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ యూకేలో.
వాళ్ళు లేకపోతే అంటే ఇప్పుడు వాళ్ళు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదా, ఏం చేయట్లేదా, అన్నీ వాడికి చెప్పే చేస్తున్నా, లేకపోతే అన్నీ వాడు ఉంటేనే చేస్తున్నా, నేర్చుకోరా. ఇప్పుడు ఎవరికి రాదు, ఎవడు స్టార్టింగ్లో పుట్టంగానే, ఇప్పుడు నీకు స్టార్టింగ్లో పుట్టిన వెంటనే నీకు మాట్లాడడం వచ్చా, ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా గలగల నాలుగు మాటలు పెట్టేసి, వేరే వాళ్ళు వినలేని మాటలు కూడా నువ్వు మాట్లాడుతున్నావు కదా. పుట్టినప్పుడు నీకేం రాదు, నువ్వు నేర్చుకుంటూ వచ్చావు, చిన్నగా నేర్చుకుంటూ పోతావు అంతే. నేర్చుకో, చేసుకో, యూకేలో బాగా డబ్బులు సంపాదించు, ఇంటి దగ్గర మీ అమ్మ నాన్నని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయి. వాళ్ళకి మాత్రం ఎవరున్నారు మామ, వాళ్ళ మెంటల్ స్టేట్ అనేది నీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు ఒక 50 వచ్చినాయి అని చెప్పంటే వాళ్ళు ఎలా చూస్తారంటే నా కొడుకు ఏం చేస్తున్నాడు అనే వాళ్ళకి ఆలోచన ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు బాగున్నారు లేదని ఆలోచన మాత్రం ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు పిల్లలు, మీరే ఇప్పుడు వాళ్ళని బాగా చూసుకోవాలి, బాగా డబ్బులు సంపాదించు, డబ్బులు ఇండియాకి పంపించుకోవాలి, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా. మన కంట్రీలో ఏముంటే ఉంటుందంటే బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలి, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఇంకా బాగా చదువుకోవాలి, నేను బాగా చదువుకొని పైకి రావాలి అనే ప్రతి ఒక్కడికి బేసిక్ ఎడ్యుకేషన్ నీడ్స్ అనేవి ఉండాలి అని నేను నా వాయిస్ రైస్ చేస్తున్నాను. మా మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నేను ప్రాసెస్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా. ఇంతటితో సమాప్తం. బాయ్. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. వాళ్ళేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడాలి.